నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి విద్యుత్ అధికారులకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలి మంత్రులు కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశం ప్రభుత్వం రైతులకు వెంటనే మార్కెటింగ్ గిట్టుబాటు ధర కల్పించాలి రంగనాయక సాగర్ కాలువను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు రైట్ ఇక డీటెయిల్స్ వెళ్తే రానున్న వేసవిలో డిమాండ్ మేరకు విద్యుత్ అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు మంగళవారం ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్పీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ అధికారులతో వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు గత వేసవిలో వచ్చిన విద్యుత్ డిమాండ్ రానున్న వేసవిలో ఏ మేరకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది అందుకు తగిన విధంగా అధికారులు చేసుకున్న ప్రణాళికల వివరాలను డిప్యూటీ సీఎం సమీక్షించారు క్షేత్రస్థాయిలో అవసరాల మేరకు అధికారులు కోరిన అన్ని వసతులు కల్పించిన నేపథ్యంలో రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు సచివాలయంలో జరిగిన మంత్రులు కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ దినేష్ కుమార్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్స్ లో వేగం పెరగాలన్నారు ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనే దానిపైన కార్యదర్శులు శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకుని ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు త్వరితగతిన పరిష్కారం చేయాలని సూచించారు ఇక సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం సలేంద్రి గ్రామంలో రంగనాయక సాగర్ కాలువను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు కాలువలో ప్రవహిస్తున్న గోదావరి జలాలను చూసి సంతోషించారు రైతులకు సాగునీరు అందడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాలువ పక్కన ఆగి సెల్ఫీ దిగారు అనంతరం స్థానిక రైతులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మెట్టుపల్లి గ్రామంలోని పొద్దుతిరుగుడు తోటలను సందర్శించారు రైతులు మార్కెటింగ్ సమస్యలను పంటకు సరైన ధర లేకపోవడం వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అవసరమైన ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఈవోలతో సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, భద్రకాళి తదితర దేవస్థానాల్లో అవసరమైన ఏర్పాట్లపై అధికారులు మంత్రికి వివరించారు. గత ఏడాది శివరాత్రి నిర్వహణ అనుభవాల ఆధారంగా ఈ ఏడాది చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ముమ్మాటికి సరిలేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జా సత్యం తీవ్రంగా ఖండించారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 10వ తేదీన బీసీల కులగణన పేరుతో సీఎస్ కు నివేదికను సమర్పించడంతో బీసీలకు చీకటి రాజ్యంగా మారిందని దుయ్యబట్టారు. ఆధారా బాధరా నివేదికతో బీసీలకు మోసం చేస్తారని మండిపడ్డారు. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ స్వీకరించిన ప్రభుత్వం గోప్యత పాటించడం ఎందుకని ప్రశ్నించారు. తొలి దశ నుండి బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఎగవేతకు రహస్య ఎజెండా అమలు చేసిందని ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 3 రోజుల క్రితము మంత్రి గారి సమక్షంలో అన్ని బీసీ సంఘాల సమక్షంలో సమగ్ర నివేదికలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. మీరు అందరూ సలహాలు ఇస్తే మేము వాటిని పాటిస్తాం. మీరు ఏం చేయమంటారో చెప్పండి, మేము దాని అనుగుణంగా మేము మారుస్తాం, చేరుస్తామని చెప్పి హామీలు ఇచ్చిన మంత్రి గారు 3 రోజులు గడవకుండానే మరి ఎందుకు అంత అర్ధరాత్రి పూట అంత అగుమేఘాల మీద అంత అర్జెంటుగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియదు. మరి అందులో బీసీల లెక్కలతో పాటు రాజకీయ నాయకులు సంపాదించిన స్విస్ బ్యాంకు అమౌంట్లు కూడా ఏమైనా రాసి పెట్టిరేమో. మరి అందుకే అంత అగుమేఘాల మీద ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేకుండా, మీడియాకు చెప్పాల్సిన అవసరం లేకుండా 2 కోట్ల జనాభాకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి ఒక కమిషను నివేదిక రూపొందిస్తే ఆ నివేదికను మీడియా సమక్షంలో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న అన్ని వివరాలు గత అసెంబ్లీలో టూకీగా ఏ జనాభా ఏ కులానికి ఎంత ఉందని టూకీగా ఒక క్లుప్తమైన అంకెలు మాత్రమే బయటకు వచ్చినాయి. మేము ఆ రోజే ప్రభుత్వాన్ని అడిగాం, మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా కులాల వారీగా స్పష్టంగా ప్రకటించండి, మరిన్ని వివరాలు ఇవ్వండి అని చెప్పేసి. అవన్నీ ఏవీ లేకుండా, ఏ వివరాలు ఎవరికి చెప్పకుండా అగుమేఘాల మీద నివేదిక ఇచ్చి అంతలోనే వారంలోనే షెడ్యూల్, వారంలోనే స్థానిక సంస్థల ఎలక్షన్లు, ఆ స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా మేము 6 విభాగాలుగా 6 జోన్లుగా రిజర్వేషన్లు విడదీస్తున్నాం. ఆ జోన్ల ప్రకారం గ్రామాలకు వేరుగా ఉంటాయి రిజర్వేషన్లు, జిల్లాలకు వేరుగా ఉంటాయి, మండలాలకు వేరుగా ఉంటాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో రకంగా ఉంటాయి. ఇవన్నీ చెప్పి ఎవరి కొంప ముంచడానికి? ఆల్రెడీ మీరు ఇచ్చిన నివేదికలో 30 నుంచి 40 లక్షల మంది బీసీలను అధికారికంగా చంపేశారు. లెక్కలు లేవు వాళ్ళవి. ఈ లెక్కలు ఏంది అంటే, అవును దాంట్లో కొంతమంది చేయలేదు, 1,00,000 కుటుంబాలవి లాక్లు ఉన్నాయి, 1,00,000 కుటుంబాల వివరాలు దొరకలేదు, ఇంకో 10 లక్షల మందివి ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు నమోదు కాలేదు. ఇవన్నీ ఒప్పుకున్న ప్రభుత్వానికి ఇంత అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు ఇవ్వాలి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు చెందిన సరూర్ నగర్ హుడా కమర్షియల్ కాంప్లెక్స్ ను వెంటనే ఖాళీ చేయాలని అధికారులు లీజుదారులకు నోటీసులు జారీ చేశారు. దీంతో సరూర్ నగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శిథిలావస్థలో ఉన్న కాంప్లెక్స్ మరమ్మతుల కోసం వెంటనే ఖాళీ చేయాలని హెచ్ఎండిఏ అధికారులు షాపుల లీజుదారులను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో దుకాణదారులు నిరాకరిస్తూ ఆందోళనకు దిగారు. భారీ బందోబస్తు నడుమ లీజుదారులను అధికారులు ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం వెనుక ఉద్దేశం అనేది ప్రభుత్వంకి ఎవరు అప్పచెప్పారు ఇది ఉడవాలనేది మాకైతే తెలియదు. మాకైతే పర్సనల్ గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే ఏంటంటే ఎవరో బలవంతాన ఏదో చేపిస్తున్నారు. ఇన్ని రోజులు కానీ 2010 నుంచి ఉన్న కేసులు వాళ్ళు ఎటువంటి పట్టించుకుంది. ఇప్పుడు బలవంతాన్ని వచ్చి పట్టించుకుని బలవంతాన్ని ఖాళీ చేయడంలో ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు. మా ఉద్దేశం ప్రకారము ఇంకొక కనీసం ఒక 1 month మేము అడిగాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఉన్నాం, కనీసం 1 month to 6 months దాకా మాకు టైం ఇవ్వండి. ఎక్కడ వేరే దగ్గర మేము షాప్స్ అవన్నీ ఏమి లేవు మాకు. వేరే దగ్గర ఒక్కసారి ఇంతమంది మేము అందరం వెళ్ళి ఒక చోట ఉండాలంటే మాకు ప్లేస్ దొరకదు. కాబట్టి ఒక 4 రోజులైన టైం ఏమన్నా కానీ ఇవ్వకుండా ఇప్పుడు బలవంతాన్ని కాల్ చేపిస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో దాగి ఉన్న రాజకీయ రహస్యాన్ని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ బయటపెట్టారు. 2027లో పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇద్దరు జాగ్రత్త పడాలని తెలిపారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సింది రుణాలు, ప్యాకేజీలు కాదు, శాశ్వత గనులు కావాలన్నారు. బళ్ళారిలో ఉన్న ఇనుప ఖనిజ గనుల్లో ఒకటి విశాఖ ఉక్కుకు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశం అంతా తిరిగారు, 2 విషయాలు ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రతి మీటింగ్ లో 5 నిమిషాలే మాట్లాడేవాడు. మొదటిది దేశానికి స్వతంత్రం, రెండోది అంటరానితనం నిర్మూలన. గాంధీ గారి ఆలోచనల ప్రకారంగా జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి, అంబేద్కర్ల గల తెలివితేటలతో ఎస్సీలకు ఈరోజు 15% రిజర్వేషన్లు ఇస్తున్నారు. 7.5% గిరిజనులకు ఇస్తున్నారు రిజర్వేషన్లు. ఓబీసీలకు ఎక్కడున్నాడో మహారాజు అర్జున్ సింగ్ కృషి, సోనియా గాంధీల కృషి వల్ల ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు పరిస్థితులు ఏంటి? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి ఆర్థికంగా. ఈ రోజు ఎస్సీలు 3 పూటల్లో 1 పూట భోంచేసి నడుస్తున్నారు. ఓబీసీలు 2 పూటలు కూడా గడపలేకపోతున్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తెచ్చింది, ఒక పిచ్చి ఆర్డర్. ఆ ఆర్డర్ ప్రకారంగా వర్గీకరణ పైన ఏకసభ్య కమిషన్లు వేసి మరి అటు ఆంధ్రాలోను తెలంగాణలోను చేయడం జరుగుతా ఉంది. నేను ఒక్క విషయం చెప్తున్నాను, వర్గీకరణ కావాల్సింది నర్సుల పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది జూనియర్ ఇంజనీర్ల పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది మరి క్లార్క్ పోస్టుల్లో కాదు, వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రుల పదవుల్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 75 సంవత్సరాల్లో 70 సంవత్సరాలు 2 సామాజిక వర్గాలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. పివి నరసింహారావు, దామోదర్, మరి సంజీవ పక్కన పెడదాం. ఈ 70 సంవత్సరాల్లో 2 సామాజిక వర్గాలే దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించాయి. ఇక్కడ వర్గీకరణ కావాలి. 50% ఉన్నటువంటి ఓబీసీలు ఎందుకు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేదని నేను అడుగుతున్నాను. ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు, లల్లు ప్రసాద్ ముఖ్యమంత్రి అయ్యాడు, స్టాలిన్ అయ్యాడు, సిద్ధరామయ్య అయ్యాడు. ఎందుకు ఒక ఓబీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి కాకూడదు? ఎందుకు ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాకూడదు? ఇక్కడ వర్గీకరణ కావాలి. బాలాపూర్, ఎర్రకుంట ప్రాంతంలో గుట్టు చప్పుడు కాకుండా అపరిశుభ్రంగా అల్లం, వెల్లుల్లి పేస్టును కల్తీ చేస్తున్న న్యూ గోల్డెన్ తయారీ యూనిట్ పై ఎస్ఓటి పోలీసులు దాడి చేసి 2 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్ తో పాటు ఇతర ముడి సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను విచారించి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎర్రకుంట ఏరియాలో
గోల్డెన్ ఎంటర్ప్రైజెస్ అనే పేరు మీద జింజర్ గార్లిక్ పేస్ట్ను కుళ్ళిపోయిన వస్తువులతోటి తయారు చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ రాగానే మా సిబ్బంది అక్కడికి వెళ్ళి రైడ్ చేసి అక్కడ ఇది కుళ్ళిపోయిన జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే వాటికి కావాల్సిన పదార్థాలను స్టోర్లో ఉంచితే వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని సీజ్ చేసి కేసు బుక్ చేసి సమీరుద్దీన్ అండ్ అమీరుద్దీన్ అనే వ్యక్తులపైన కేసు నమోదు చేసినాం. కేసు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. ప్రతి ఒక్కరు గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్ కొనే వ్యక్తులు ప్రతి ఒక్కరు పబ్లిక్ ఒకటే సలహా ఏంటంటే కరెక్ట్ కండిషన్లో ఉన్న వస్తువులను వాడాలి. వాటి ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు తయారు చేసే వాళ్ళు వాటిని అన్హైజీనిక్ కండిషన్లో తయారు చేస్తూ ఉన్నారు. వాటి వల్ల మనుషుల ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వాటి యొక్క డేట్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎక్కడ తయారైంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రానున్న వేసవిలో క్షణం కూడా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి. విద్యుత్ అధికారులకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్స్ ప్రక్రియ వేగవంతం చేయాలి. మంత్రులు కార్యదర్శుల సదస్సులో సీఎం చంద్రబాబు ఆదేశం. ప్రభుత్వం రైతులకు వెంటనే మార్కెటింగ్ గిట్టుబాటు ధర కల్పించాలి. రంగనాయక సాగర్ కాలువను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.